హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదైతే నేను ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాను కదా! శ్రావణ మాసం కోసం. దానికి కంటిన్యూ వ్లాగ్ అనమాట. ముందు రోజైతే మొత్తం క్లీన్ చేసేసాను. ఆదివారం, సోమవారం కూడా ఇల్లంతా క్లీన్ చేసేసానండి. ఇంకా మంగళవారం అయితే ఇంకా క్లీనింగ్ పనులైతే ఏం పెట్టుకోలేదు. ఇదైతే బుధవారం రోజు వ్లాగ్ అనమాట. బుధవారం రోజు ఉదయాన్నే అయితే టిఫిన్ అంతా చేసేసి ఇంకా ఈరోజైతే దేవుడి మందిరం అంతా శుభ్రం చేసుకుందామని తులసమ్మ కూడా నిద్రపోయిందండి. ఇంకొక కొత్త తులసమ్మనైతే పెట్టుకుందామని ఈరోజైతే ఉదయాన్నే తలస్నానం అయితే చేసేసాను. ఇంకా మనకి శ్రావణ మాసం అంటేనే మనకి ఎన్నో రకాల పూజలు, వ్రతాలు అన్నీ చేసుకుంటూ ఉంటాము. శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతము, ఇంకా శ్రావణ మాసంలో మనకి చాలా పండుగలు వస్తాయి. సోమవారం వచ్చేసరికి శ్రావణ సోమవారం పూజ శివయ్యకి చేసుకుంటాము. ఎంతో విశేషంగా చేసుకుంటామండి. ప్రతిరోజు కూడా దీపం పెట్టుకుంటూ ఉంటాము. శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటాము. శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఎన్నో ఇలాగ ప్రతిరోజు శ్రావణ మాసం మొత్తం కూడా ప్రతిరోజు పండగలా చేసుకుంటారు. ఇలాంటి పవిత్రమైన శ్రావణ మాసం కోసం మనం ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అయితే కొలువై ఉంటుంది. మనం ఎంత భక్తి శ్రద్ధగా పూజ చేసుకుంటామో అమ్మ మన మీద అయితే అంత ఎక్కువ కరుణ చూపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు చేసుకున్నా చేసుకోకపోయినా శ్రావణ మాసం ముందైతే ఇల్లంతా క్లీన్ చేసుకుంటారు. నేను కూడా అంతేనండి. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం ముందైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. నాది క్లీనింగ్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇంక ఈరోజు అయితే దేవుడి మందిరం అన్నీ క్లీన్ చేసుకున్నాను. వంట చేసిన తర్వాత ఇంక ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే. ఇంకా ఈ వీడియోలో అయితే మీ అందరితోటి నేనైతే కొన్ని విషయాలు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మనం శ్రావణ మాసం రాగానే వచ్చింది అంటే ముందు నుంచే శ్రావణ మాసం కోసం ప్రిపేర్ అయిపోతూ ఉంటామండి. శారీస్ కానివ్వండి, ఇంట్లో మనకి పూజకి కావాల్సినవి కానివ్వండి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాము. ఉన్నవాళ్ళు డబ్బు ఉంది అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము అనుకున్న వాళ్ళు అన్నీ చేసుకుంటారండి. కానీ లేవు, ఏమి చేసుకోలేకపోతున్నాము అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత, ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోన్లు ఉంటున్నాయి. ఫోన్ చేతిలో మనం తీసుకున్నామంటే ఎవరు ఎట్లా పూజ చేసుకుంటున్నారు, ఎవరు ఏమేమి కొన్నారు, శారీస్ కొన్నారా, బంగారం కొనుక్కుంటున్నారా, వెండి కొనుక్కుంటున్నారా అని ప్రతిదీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకైతే వస్తుంది. కాకపోతే అందరూ కూడా అవి కొనుక్కోలేరు. ఒక్కొక్కళ్ళు అయితే బాధపడతారు, మీ అందరూ అట్లా చేసుకుంటున్నారు, అలాగే చేయాలేమో అని కూడా కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది అవి కొనుక్కోలేకపోతూ ఉంటారు. కొంతమంది అప్పులు చేసి కొనుక్కుందామన్న ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంక ఇలాగ ఫీల్ అయ్యి ఇంకా సోషల్ మీడియా, ఈ ఫోన్లు అన్నీ వచ్చేసిన తర్వాత ఈ పండగలకు సంబంధించి, వ్రతాలకు సంబంధించి ఎక్కువ హడావిడి అయితే నడుస్తూ ఉంది. కాబట్టి దానికి సంబంధించి కొంచెం అయితే మనం మాట్లాడుకుందాము. ఇంకా ఇదివరకు రోజుల్లో ఏముంది చెప్పండి, అసలు ఇలాంటివన్నీ ఏముండేవి కాదు. మనకి ఇప్పుడైతే ఇంకా అన్నీ ఇట్లా జరుగుతున్నాయి. కానీ ఇంతకు ముందు రోజుల్లో ఏం లేదు. దేవుడి ముందు అన్ని పూలు పెట్టేసేసి అంత బెల్లం ముక్క పెట్టేసి పూజ అయితే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం అంగులు ఆర్భాటాలు అన్నిటికి పోయి హడావిడి ఎక్కువ చేసేస్తున్నాం. కాబట్టి మనకి ఇంకా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అన్నట్లు అలవాటైపోయిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తారని మనం ఇంకొంచెం ఎక్కువ చేద్దాము, ఇంకొంచెం హడావిడి ఎక్కువ చేద్దాం అన్నట్టు ఫీల్ అయిపోతున్నారండి. ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లా ఉందంటే, వాళ్ళు 4ంటికి లేచి పూజ చేస్తున్నారంటే మనం 3 గంటలకే లేచి పూజ చేసుకుందాము. వాళ్ళు మనకంటే ముందు మన చెట్లు పూలు ఎవరో కోసుకెళ్ళిపోవటం, వాళ్ళకంటే ముందు పూజ మాదే జరగాలి అన్న పోటీ ప్రపంచం అయిపోయింది పూజల గురించి అయితే. భక్తి శ్రద్ధగా మన కోసం మనం కాకుండా ఎవరి కోసమో ఎవరో ఏదో చూస్తున్నారు, వాళ్ళతో పోటీపడి పూజ చేద్దాము చెయ్యాలి అన్న తపన తప్పితే దేవుడి మీద భక్తి శ్రద్ధ అయితే ఎక్కడా కనిపించట్లేదు అనమాట. ఇవన్నీ కాదండి, శ్రావణ మాసం అంటే మనకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకోండి, కాదనట్లేదు. కానీ ఎక్కువ హంగులు ఆర్భాటాలకు పోయి ఎక్కువ బంగారాలు, రూపుల పేరుతో బంగారం కొంటారు. ఇంక ఉన్న వాళ్ళు అయితే తెచ్చుకుంటారండి. భగవంతుడు ఇచ్చినప్పుడు తప్పకుండా భగవంతుడికి మనం చేయాలి. నేనైతే దానికి మాత్రం ప్రతిదీ ఏకీభవిస్తానండి. భగవంతుడు మనకి ఇచ్చాడు అంటే మాత్రం, ఆ స్తోమత ఇచ్చాడు అంటే మనం తప్పకుండా భగవంతుడికి అంతకంతా మనకిచ్చిన దాంట్లో భగవంతుడికి అయితే సమర్పించాలండి. పూలు కానివ్వండి, ప్రసాదాలు, నైవేద్యాలు, బంగారం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చీరలు, ఏదైనా కానివ్వండి, భగవంతుడు మనకి ఆ స్థాయిని ఇచ్చాడు అంటే మాత్రం తప్పకుండా మనం వాటికి అర్హులమని నేను భావిస్తాను. ఇంకా మనకు అంత స్తోమత లేదు, మన దగ్గర లేదు అనుకుంటే మాత్రం వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది. మన దగ్గర ఉంటే భగవంతుడికి ఇవ్వాల్సిందే. అది మనకి భగవంతుడు ఇచ్చింది కాబట్టి మనం మనకిచ్చిన దాంట్లో భగవంతుడిని పూజ చేసుకోవాలి. ఇంకా శ్రావణ మాసం శుక్రవారాలంటే అమ్మవారికి ఆవు నెయ్యి దీపం పెడితే మంచిది అంటారు. కానీ ఆ స్తోమత అందరికీ ఉండదు, అందరూ ఆవు నెయ్యితో దీపం పెట్టలేరు కదండి.
ఆ! నువ్వుల నూనె అలాంటప్పుడు నువ్వుల నూనె ప్రిఫర్ చేయండి. నువ్వుల నూనెతోనే పెట్టుకోండి. ఇంకా ఆవు నెయ్యి పెట్టుకోలేకపోతున్నాను, ఆవు నెయ్యి నా దగ్గర లేదు, అప్పు చేసైనా తెచ్చుకుందాము అలా మెంటాలిటీతో మాత్రం పూజలు చేయొద్దండి. అలాంటి పూజలు మాత్రం అస్సలు ఫలించవు. మనకి ఆ స్తోమత ఇచ్చిందనుకోండి అమ్మ, తప్పకుండా మనం ఆవు నెయ్యి దీపం పెట్టుకోవటానికి చేయాలి. ఉండి కూడా మనము భగవంతుడికైతే చేసుకోకపోతే అదొక కర్మండి. అదొక తప్పు కూడా. భగవంతుడు మనకు ఆ స్థాయి ఇచ్చాడనుకోండి, తప్పకుండా ఆ అమ్మవారికి పట్టు చీరలు, సారె అన్నీ పెట్టుకోవచ్చు. మనకి స్థాయికి మించి పెట్టుకోకపోయినా మనకున్న దాంట్లో మనం పెట్టుకునేలాగైతే భగవంతుడికి మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి. మనకు లేని దానికోసం మాత్రం మనం ఆర్పాటు పడకూడదు. ఇంకా దీనికి సంబంధించి మనం ఇంకా శ్రావణ మంగళవారాలు, మంగళగౌరి వ్రతాలు, శ్రావణ శుక్రవారాలు, ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఒక్కొక్క వారానికి ఒక్కొక్క శారీ అని, ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క శారీ అని ఎన్నో చూపిస్తుంటారు, ఎన్నో చేస్తుంటారండి. ఇంకా అన్ని రకాల కుంకుమలని, కుంకుమ పూజలని, ఆవుని దీపాలని, అబ్బా అంత హడావిడి కాదు. అంతా ఇంత హడావిడి కాదండి సోషల్ మీడియాలో అయితే. అవి చూసి లేని వాళ్ళు మాత్రం మేము కూడా ఇలాగే చేసుకోవాలేమో, ఇలా చేస్తేనే అమ్మవారు మనకి అన్నీ ఇస్తుందేమో అన్న అపోహతో అయితే అందరూ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా కాదండి, మనం భక్తి శ్రద్ధతో అమ్మవారి ముందు ఒక్క దీపం వెలిగించేసి అంత బెల్లం ముక్క పెట్టినా చాలండి. మన మనస్సుకి ప్రశాంతంగా మన మనస్సుతోటి అమ్మను పూజిస్తే అమ్మ మన మీద అయితే కరుణిస్తుందండి. మనకున్న దాంట్లో మనం ఇబ్బంది పడకుండా, మన ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. ఇంకా బంగారాల విషయానికి వస్తే అందరూ బంగారం కొనుక్కుంటున్నారు. శ్రావణ మాసం అంటే అమ్మవారికి రూపు పెట్టాల్సిందే, రూపు తీసుకోవాల్సిందే అని మానేసి మన దగ్గర స్తోమత ఉంటే తప్పకుండా తీసుకుందాం. లేదు అంటే ఇంకా ఇంకా ఆ విషయాన్ని వదిలేసేయండి. లేదు మనకు ఆ స్తోమత లేదనుకుంటే ఇంకా మనం వాటి జోలికి వెళ్ళకూడదు అనమాట. నేనైతే అలాగే ఉంటాను. అమ్మవారికి ఏదైనా కావాల్సింది కొనుక్కునే స్తోమత మనకు ఉందనుకోండి, తప్పకుండా కొనుక్కోవాలి. లేదు అంటే ఇంక వాటి జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఇంక దాని గుండా మనకి ఇంట్లో గొడవలు, నేను అదే కావాలి, నాకు ఇదే కావాలి, పట్టు చీరలు కావాలి, బంగారాలు కావాలని ఎక్కువ హడావిడి ఏమి చేయకుండా ప్రశాంతంగా పూజలు అయితే చేసుకోండి. 2 పూట్ల దీపం పెట్టుకోండి అమ్మవారి ముందైతే. ఇంకా ఆ దీపాలు పెట్టుకునే విషయానికి వస్తే, ఆరోగ్యం సహకరిస్తే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి 4 గంటలకి నిద్ర లేచి 5:30, 6 గంటలకల్లా దీపం వెలిగించుకోండి. ఆరోగ్యం బాగలేదు, సహకరించట్లేదు అనుకుంటే 8 గంటలలోపు దీపం పెట్టుకోండి. అది లేదు అనుకుంటే 10 గంటలలోపు దీపం పెట్టుకోండి. ప్రతిరోజు తలస్నానం చేయాలంటే అవసరం లేదండి. శ్రావణ మాసంలో కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనము శుక్రవారాలు అప్పుడు మాత్రం పూజలో అవి వ్రతాలు చేసుకునేటప్పుడు మాత్రం తప్పకుండా మనమైతే తలస్నానం చేయాలి. ఉతికిన చీరలు మంచివి కట్టుకుంటే చాలండి. కొత్తవే ఉండాలి, కొత్తవే తీసుకోవాలని లేకుండా ఉతికిన చీరలు, మంచి బట్టలు ఉంటే మనం కట్టుకొని అమ్మవారి ముందైతే ప్రశాంతంగా ఈ నెల రోజులు కూడా ప్రశాంతంగా పూజ చేసుకోండి. 2 పూట్ల దీపం పెట్టుకోండి, ఉదయం సాయంత్రం. ఇంకా నాన్ వెజ్ అంటారా, ఇంకా ఎవరిష్టం వాళ్ళండి. ఇంకా మనం కొంతమంది అయితే శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో చేసినట్లే శ్రావణ మాసంలో కూడా నెల రోజులు నాన్ వెజ్ తినకుండా ప్రతిరోజు పూజ చేసుకుంటారు. అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరిది వాళ్ళదండి. ఇంకా మనం తప్పకుండా ఈ శ్రావణ మాసాలు అమ్మవారికి పూజ చేసుకొని మంచి ప్రతిఫలాలు పొందాలంటే నాన్ వెజ్ తినకుండా ఉండి పూజ చేసుకుంటేనే మంచిది. ఇంకా మనం దానికి ఎవరిని బలవంత పెట్టకూడదు అనమాట. ఇంకా శ్రావణ మాసానికి పూజల కోసం ముందుగానే అన్నీ ఏర్పాటు చేసి పెట్టేసుకోండి. మనకి రేపటి నుంచి అయితే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ కదండి. రేపే ఫస్ట్ శుక్రవారం. మనకి అమ్మవారిని అయితే ఉదయాన్నే ప్రశాంతంగా పూజ చేసుకొని అమ్మవారికి ఒక తాంబూలం సమర్పించేసి, పండు, ఆకు, ఒక్క సమర్పించేసి, కొన్ని పూలు పెట్టేసేసి అంత బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకున్నా చాలండి. ఇంక అంతకంటే ఎక్కువ హంగులు ఆర్భాటాలు పోకుండా. మనకైతే ఈసారి వరలక్ష్మి వ్రతం 8వ తేదీ వచ్చిందండి, 3వ శ్రావణ శుక్రవారం. అంటే మనకి పౌర్ణం ముందు వచ్చే వారాన్ని మాత్రమే వరలక్ష్మి వ్రతం జరుపుకోమని మనకి పురాణాల్లో ఉంది కాబట్టి మనకి ఈసారి 3వ వారం వచ్చింది. అందరూ 2వ వారం అనుకుంటారు. అలా కాదండి, పౌర్ణమికి ముందు వచ్చే వారం శుక్రవారం మాత్రమే వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని పండితులు చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం కూడా ఫాలో అయిపోతూ ఉన్నాము. ఈ నెల రోజులు కూడా ఉదయం సాయంత్రం అమ్మవారికి దీపం పెట్టుకొని మీకున్నంతలో అమ్మవారిని అయితే ప్రశాంతంగా పూజ చేసుకోండి, చాలా మంచిది. ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, తొలగిపోవాలనుకున్న వాళ్ళు ఉదయాన్నే లేగవండి, కుదిరినంతలో అమ్మవారికి అయితే పూజ చేసుకోండి. ముందు రోజు నైటే ఇల్లు అన్నీ శుభ్రం చేసి పెట్టేసుకున్నామంటే మనం అన్నీ తిన్న తర్వాత అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని ముగ్గు కూడా వేసుకోవచ్చండి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట, ముందు రోజు నైట్ వేసిన ముగ్గు మళ్ళీ మరుసటి రోజుకి పనికిరాదేమోనని. లేదండి, వేసుకోవచ్చనే చెప్తున్నారు, వేసుకోవచ్చండి.
చేసుకోవాలండి. ముందు రోజు నైటే అంతా క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకొని అన్నీ క్లీన్ చేసి పెట్టేసి పడుకున్నాం అనుకోండి, మనం ఉదయాన్నే నిద్ర లేచేసి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి దీపం అయితే పెట్టేసుకోవచ్చు. దేవుడి కుందులు కూడా ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. వీలుంటే 2 జతలు పెట్టుకోండి. ఒకరోజు తీసేసిన తర్వాత మళ్ళీ ఒక రోజు తర్వాత క్లీన్ చేసుకొని మరుసటి రోజు అవి క్లీన్ చేసుకోవచ్చు. అలా చూసుకొని అయితే మీరు అయితే దీపం పెట్టుకోండి. ప్రశాంతంగా పెట్టుకోండి. మనసులో ఎలాంటి ఆలోచనలు వద్దండి. ఎవరికో ఏదో ఉంది వాళ్ళు అలా చేసుకుంటున్నారని కాకుండా మనకున్న దానిలో మన అమ్మవారికి మనస్ఫూర్తిగా చేసుకుందాము. నాకు కూడా నీకు అలాగ నిండుగా నిన్ను పూజ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వమ్మా అని అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ప్రశాంతంగా పూజ చేసుకోండి. కుదిరిన వాళ్ళు తప్పకుండా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టుకోండి. లేదు అనుకుంటే సాయంత్రం 8 గంటలలోపైన పూజ చేసుకోండి. ఉదయం 8 గంటలలోపు పూజ అయితే కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. తర్వాత సాయంత్రం మాత్రం తప్పకుండా ఉదయం దీపం ఎంత ముఖ్యమో సాయంత్రం దీపం కూడా అంతే ముఖ్యం కాబట్టి సాయంత్రం 6 గంటల నుంచి కూడా తప్పకుండా దీపారాధన చేసుకోండి. చాలా మంచిదండి. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించుకోవటం వల్ల చాలా మంచిది. అమ్మవారికి అయితే నిండుగా పసుపు కుంకాలు అలంకరించుకొని దేవుడి మందిరాలు అన్నీ శుభ్రం చేసి పెట్టేసుకోండి. శ్రావణ మాసానికి ముందే చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట. అమావాస్య రోజు చేసుకోవాలా, శ్రావణ మాసం వచ్చిన తర్వాత చేసుకోవచ్చా లేదా, అబ్బా ఎన్ని డౌట్సోనండి. అసలు ఇంతకు ముందు లేదు, ఎవ్వరికి కూడా ఇన్ని డౌట్స్ వచ్చాయి కాదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ ఒక్కొక్కటి ఒక్కో రకంగా చెప్తున్నారు కాబట్టి ఎవరు ఏది చేయాలో ఎవరు ఎట్లా ఏది నమ్మాలో కూడా తెలియకుండా అందరికీ ఎన్నో డౌట్స్ అయితే ఉండిపోతూ ఉన్నాయి. అవన్నీ కాకుండా ప్రశాంతంగా అమ్మవారికి అయితే పూజ చేసుకోండి. మీ మనసుకి ఎట్లా తోస్తే అట్లాగైతే అమ్మవారిని అయితే ప్రశాంతంగా పూజ చేసుకోండి. నైవేద్యాలు అంటారు, శుక్రవారం అప్పుడు కుదిరితే ఏదన్నా అమ్మవారికి అయితే బెల్లం పాయసం నైవేద్యంగా చేసి పెట్టండి. వీడప్పుడు కొంచెం బెల్లం నైవేద్యంగా పెట్టినా చాలండి. ఇంకా అంతకంటే ఎక్కువ మనం ఇబ్బంది పడతా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతా పూజలు చేయాల్సిన పని అయితే ఏమి ఉండదు. మనకి వరలక్ష్మి వ్రతం కూడా 8వ తేదీ వచ్చింది కాబట్టి చక్కగా అందరూ ముందుగానే అన్నీ ఏర్పాటు చేసి పెట్టేసుకోండి. వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవి అన్నీ మీకున్న దానిలో అమ్మవారికి అయితే తాంబూలం అన్నీ సమర్పించుకొని ఇంటికైతే ముత్తైదులను పిలుచుకొని ఇద్దరినైనా పిలుచుకొని తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకోండి. చాలా మంచిది. దీనికి సంబంధించి చాలామంది చెప్తూ ఉంటారు, ఇది కులం మతం భేదం అలాంటివి ఏమీ లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఇంటి పక్కన వాళ్ళతోటి మనం ఐకమత్యంగా ఉండటానికి ఇలా అన్నీ మనకి వెనక పురాణాల నుంచి వస్తూ ఉన్నాయి. మనం కూడా అదే పాటిస్తూ ఉంటామని పెద్ద పెద్ద పండితులు చెప్తూ ఉంటారు ఫోన్లో. ఇంకా చిన్న చిన్న వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఇంకా వినేవాళ్ళు వింటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగా చెప్తారు. అన్నీ వింటూ ఉంటే మనం ఎన్నో ఇంకా మన మనసులో ఇంకా దేవుడి మీద నిలబెట్టుకోలేము, పూజలు అయితే చేసుకోలేమండి. మన మనసులో ఇంక అన్నీ ఆ డౌట్సే నిండిపోతాయి అన్నమాట. దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏం ప్రసాదాలు పెట్టాలి, ప్రతిదీ డౌట్లేనండి ప్రతి ఒక్కరికి కూడా. ఇవన్నీ కాకుండా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం, మనం ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడకుండా మనకున్నంతలో అమ్మవారిని పూజించుకోవటం, భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ఉండటం, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకు కావాల్సింది మనకి ఏ టైంలో ఏది రావాలో ఆ భగవంతుడే చూసుకుంటాడు, ఆ భగవంతుడే ఇస్తాడు. అంతా ఆ భగవంతుడి మీద భారం వేసేసి మీరు చేయాల్సింది మనం చేయాల్సింది మనం చేసామంటే అన్నీ ఆయనే ఇస్తాడని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతానండి. ఏది ఏ టైంలో ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటుంది. మనం హడావిడి పడిపోయి దిగులు పడిపోయి గొడవలు పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటే మనకు రాదు. భగవంతుడికి తెలుసు మనకి ఏది ఎక్కడ ఎట్లా ఇవ్వాలో అన్నీ మన మనసుని బట్టి భగవంతుడు అన్నీ నిర్ణయిస్తాడు. ఇంకా లక్ష్మీదేవి పూజలు అంటే మనకి తప్పకుండా శుభ్రంగా పాటించాలండి. ప్రతిదీ కూడా శుభ్రంగా మన మనస్సు మనము ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఈ నెల రోజులు కూడా ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకోండి. పచ్చగా గడపలకైతే పసుపు కుంకాలతో అలంకరించేసుకొని ఇంటి ముందైతే ముగ్గులు వేసుకొని ప్రతిరోజు దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నా కానివ్వండి, మనకి ఏదైనా తీరని కోరికలు ఉన్నా కానీ ఈ నెల రోజులు అమ్మవారి పాదాలు పెట్టుకొని అమ్మవారిని అయితే పూజించండి. మనకు తప్పకుండా మంచి జరుగుతుంది. అమ్మవారికి అయితే కుంకుమ పూజ చేసుకోండి. అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోండి, చాలా మంచిది. రాదు అనుకుంటే ఫోన్లో అయినా ప్లే చేసుకోండి, లేదంటే టీవీలో అయినా ప్లే చేసుకొని వింటా ఉండండి. మనకి అదే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మీరు ఏదైనా కోరికతో చేస్తున్నారనుకోండి, ముందు రోజు నుంచి మొదలు పెట్టుకోండి. ఈ నెల రోజులు నాన్ వెజ్ తినకుండా ప్రత్యేకంగా అమ్మవారికి అయితే పూజ చేసుకోండి. మీ మనసులో కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అమ్మవారు మన మొర ఆలకించి మనకైతే మంచి స్థితిని అయితే ప్రసాదిస్తారు. మీరు ఇంట్లో వాళ్ళకి వండి పెట్టినా కానివ్వండి,
పూజ చేసుకునేది మనం కాబట్టి ఇంట్లో మగవాళ్ళకి అంత తీరిక అంత వెసులుబాటు ఉండదు కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళం మనమే ఎక్కువ పూజ చేస్తూ ఉంటాం కదా. ఇంకా మనం ముందు రోజు ముందుగా వినాయకుడిని ప్రార్థించి తర్వాత అమ్మవారికి అయితే సంకల్పం చెప్పుకోండి. నాకు ఈ ఆర్థిక సమస్యలు ఉన్నాయమ్మ, ఈ సమస్యలన్నీ తొలగిపోవాలి అని ముందు రోజు అమ్మవారికి నమస్కారం చేసుకొని పూజలు అయితే స్టార్ట్ చేసుకోండి. ఉదయం సాయంత్రం అమ్మవారికి అయితే దీపం పెట్టుకోండి. కుదిరితే నెయ్యి దీపం పెట్టుకోండి, లేదంటే మామూలుగా నువ్వుల నూనె దీపమే పెట్టుకొని ఒక బెల్లం ముక్క పెట్టుకోండి. శుక్రవారాలప్పుడు అమ్మవారికి ఏదన్నా పాయసము, బెల్లం పరమాన్నం అలాంటివన్నీ నైవేద్యం పెట్టేసేసి మీకున్నంతలో మీ స్తోమతను బట్టి అమ్మవారిని పూజించుకోండి. తప్పకుండా మన స్థితిగతి అంతా మారుస్తుంది అమ్మవారు అయితే. అమ్మవారి పాదాలు పట్టుకున్నామంటే మంగళవారాలు అయితే మంగళగౌరి వ్రతం చేసుకోండి, చాలా మంచిది. మంగళగౌరి వ్రతం అంటే ఏం లేదండి, లక్ష్మీదేవి ఫోటో కానివ్వండి, ఏదన్నా లలితాదేవి ఫోటో అలా ఫోటోలు ఏమన్నా ఉంటే పెట్టుకొని పసుపు ముద్దతో గౌరమ్మని చేసుకొని కుంకుమ పూజ చేసుకోవాలండి. గౌరీదేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకొని ఆ రోజు ఎవరికన్నా ఇద్దరికైనా తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిది. ఇంకా అలా కుదరదు అనుకున్న వాళ్ళు గుడికి వెళ్ళేసి అమ్మవారికైనా తాంబూలం ఇచ్చుకోవచ్చు. ఇలాగా మంగళగౌరి వ్రతాలు శనివారం వస్తే వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించుకొని అమ్మవారిని స్వామివారిని పూజించుకుంటే చాలా మంచిది. ఇంకా శ్రావణ సోమవారాలు కూడా చాలా బాగా పూజ చేసుకుంటారండి, చాలా మంచిది. శ్రావణ సోమవారం శివయ్యకి అభిషేకం చేసుకొని ప్రదోషకాలంలో శివయ్యకి అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. కుదిరిన వాళ్ళు తప్పకుండా ఈ నెల రోజులు మనస్సు శ్రద్ధగా పెట్టుకొని మా అమ్మవారికి అయితే పూజ చేసుకోండి. కనకదార స్తోత్రం చదువుకోండి, చాలా మంచిది. అమ్మవారికి ఈ నెల రోజులు కూడా మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, దేంట్లో కలిసి రావట్లేదు, అన్నీ చక్కబడాలి అనుకున్న వాళ్ళు ఈ నెల రోజులు రేపటి నుంచి మొదలు పెట్టుకొని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కనకదార స్తోత్రం చదువుకోండి. 21 రోజులు తర్వాత వచ్చే మార్పులు మీరే చూడండి. తప్పకుండా చదువుకోండి. ఫోన్లో ప్లే చేసుకుంటూ పుస్తకంలో చూసి చదువుకున్నామంటే మనకి ఈజీగా వచ్చిద్దండి. తప్పులు లేకుండా చదువుకునేలాగైతే చూసుకోండి. లేదు మాకు అంత వెసులుబాటు లేదు, చదవలేము అనుకున్న వాళ్ళు కనీసం ఫోన్లో పెట్టుకునైనా వింటా ఉండండి, చాలా మంచిదండి. కనకదార స్తోత్రం చదివితే మన ఆర్థిక సమస్యలు చాలా వరకు మెరుగవుతాయి. చాలా అంటే చాలా మంచిదనమాట. ఇంకా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి అయితే కనకదార స్తోత్రం చదివామంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రిసంధ్యం పట్టే నిత్యం అని మనకి శ్లోకం ఉండిద్ది కనకదార స్తోత్రంలో. 3 పూట్ల చదివితే మంచిదంటారు. అది కుదరని వాళ్ళు ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి చదువుకున్న చాలా మంచిది. తప్పకుండా ఈ నెల రోజులు కూడా అమ్మవారి కనకదార స్తోత్రంలో పారాయణ చేసుకోండి. ఇంకా మనం ముందుగానే ఇల్లంతా శుభ్రం చేసి పెట్టేసుకుంటాం కదా. మనకి ఆడవాళ్ళకి మధ్యలో మళ్ళీ పీరియడ్స్ అవి వస్తూ ఉంటాయి. మళ్ళీ చాలామందికి డౌట్ అనమాట, ముందుగానే అన్నీ శుభ్రం చేసి పెట్టేసుకున్నాము, మళ్ళీ పీరియడ్స్ వచ్చినాయి మళ్ళీ ఎట్లాగా అని చాలామంది డౌట్ ఉంటుంది. మనం పీరియడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ దేవుడి మందిరాలు కొంచెం పైపైన అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లేసుకొని ధూపం వేసుకొని అమ్మవారికి అయితే మళ్ళీ యథావిధంగా మనం 5వ రోజు నుంచి దీపం అయితే పెట్టేసుకోవచ్చండి. ఎక్కువ అనుమానాలు అయితే పెట్టుకోవద్దండి దేవుడి విషయంలో, పూజల విషయంలో. దేవుడి ముందు నిలకడగా మనసు నిలకడ చేసుకొని దేవుణ్ణి పూజ చేసుకునేలాగైతే చూసుకోండి. ఎక్కువ అనుమానాలు పెట్టుకున్నారనుకోండి ఇంకా డౌట్స్తోనే మనం పూజ భక్తిగా చేయలేమన్నమాట. మన మనసు నిండా అనుమానాలు నిండిపోతే మనం ఎట్లా చేసినా దేవుడు ఆలకిస్తాడు అన్న నమ్మకంతో అయితే దేవుడిని అయితే పూజ చేసుకోండి. అందరికీ చాలా మంచి జరిగిద్ది. శ్రావణ మాసంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల మన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకున్నంతలో తప్పకుండా అమ్మవారిని, మీకు కనుక ఆ స్థితి ఉంది, చేసుకోగలిగిన స్థితి ఉంటే తప్పకుండా అమ్మవారికి పూజ చేసుకోండి, బాగా చేసుకోండి. ఆవు నేతితో దీపం పెట్టండి, అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టండి, అమ్మవారికి రోజు తాంబూలం పెట్టుకోండి. ప్రతి శుక్రవారం అమ్మవారికి తాంబూలం సమర్పించండి, ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకోండి. అలాగా ఉన్నదా అమ్మవారు ఇచ్చిందనుకోండి ఆ స్తోమత ఉంటే తప్పకుండా ఆ పూజ అయితే చేసుకోండి, బాగా గ్రాండ్గా చేసుకోండి. లేనోళ్ళు మాత్రం తప్పకుండా అప్పులు చేసి మాత్రం పూజలు అయితే చేసుకోవద్దు. అలాంటి పూజ చేసినా ఫలించదండి, నిజంగా చెప్తున్నాను. ఉంటే మాత్రం తప్పకుండా చేసుకోండి. నేనైతే హంగులు ఆర్భటాలు దేనికి పోనండి. ముందు ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాను, దేవుడి మందిరం అంతా శుభ్రం చేసుకుంటాను. ముందు శుభ్రానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. శ్రావణ మాసంలో మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అమ్మవారు అంత బాగా ఇంట్లో కొలువై ఉంటుందంటారు. గడపలకి ఎప్పుడు పచ్చగా పసుపు కుంకాలతో అలంకరించుకుంటూ నిండుగా ఇంట్లో ఎప్పుడు శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. నేనైతే అదే చేస్తాను, ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేలా చూసుకుంటాను. 2 పూట్ల దీపం పెట్టుకుంటాను. నాకున్న దానిలో లేని దానికోసం మాత్రం అస్సలు ఆరాటపడను. ఉన్న దాంట్లోనే పూజ చేసుకొని నాకు ఇంకా నిండుగా నిన్ను పూజించుకునే సౌభాగ్యాన్ని, ఆనందాన్ని
వెసులుబాటుని ఇయ్యమ్మా అని మాత్రమే దండం పెట్టుకుంటాను. ఇంకా ఒకళ్ళతో పోటీ పడి నేను పూజ చేసుకోవాలని ఎప్పుడు అనుకోను. నాకున్న దానిలో అమ్మవారికి నిండుగా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటానండి. నేనైతే ఇంకా శ్రావణ మాసానికి మొత్తం సిద్ధమైపోయింది. నా ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం అయిపోయినాయి. మొత్తం శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు సాయంత్రం అమ్మవారికి అయితే లక్ష్మీదేవి పూజ చేసుకుని అమావాస్య రోజు అమ్మవారికి అయితే శ్రావణ మాసానికి ఆహ్వానం పలికేస్తాను. ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.